మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. మనం ప్రజెంట్ విశాఖపట్నం ఆనందపురం దగ్గర ఉన్నటువంటి తర్లోడ్లో అయితే ఉన్నాము. కొంగర రమేష్ గారు. సో ఆల్ ఇండియా వైడ్ ఆయన ఒక అగ్రికల్చర్ ఒక సైంటిస్ట్ అనే చెప్పొచ్చు. ఆల్ ఇండియా వైడ్ ఆయన ఒక సేవలు విస్తృతంగా అయితే చేసి ఉన్నారు. సో ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. ఆయన ఇటువంటి అగ్రికల్చర్ ఫీల్డ్ ఎటువంటి సేవలు అందించారు అండ్ ఎటువంటి ఆధునికమైనటువంటి పద్ధతుల ద్వారా, లేదు అంటే కనుక కొత్తగా ఏమి అయితే అగ్రికల్చర్లో ఆయన ఇన్వెంట్ చేసి ఉన్నాయో ఒకసారి ఆయన మాటలను తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే అండి. సార్, వ్యవసాయం అంటే అప్పట్లోనే నాకు తెలిసి మీ జనరేషన్లో అందరూ గవర్నమెంట్ జాబుల్లోని సెటిల్ అవుదాం అనే ఆలోచనలో ఉండే ధోరణిలో ఉండుంటారు. సో కానీ నాన్నగారు చెప్పారని చెప్పి వ్యవసాయంలోకి వెళ్ళడం. అవునండి. ఇప్పుడు నాన్నగారు ఆ టైంలో విలేజ్ సర్పంచ్గా అయ్యారు. అప్పటికి 100 ఎకరాల పైగా వ్యవసాయం ఉంది. ఇదంతా చూసుకొని ఆయన విలేజ్ సర్పంచ్గా అయిన తర్వాత ఇదంతా చూసుకోవాలి, ఇక నువ్వు చదువు మానేసేయమన్నారు. నేను 8th పాస్ అయ్యి 9th జాయిన్ అయ్యి ఉన్నాను. ఇక ఎప్పుడైతే ఇక ఆయన ఇట్లా మానేసేసి ఇది అన్నారు, మరి వ్యవసాయం చూసుకోవాలి, ఆయన దీని మీద ఉంటారు, వ్యవసాయం చూసుకోవాలి. అందుకని ఇక వ్యవసాయంలోకి వచ్చాను, వ్యవసాయం మీద చేస్తూ వచ్చానండి. ఓకే సార్. సార్, అంటే వ్యవసాయం చేయడం వేరు, కానీ వ్యవసాయ రంగంలోనే ఒక కొత్త ఇన్వెన్షన్స్ చేయడము, పరిశోధించడం అనేది మీరు ఇప్పుడు నాన్నగారు కూడా మొట్టమొదటి నుంచి వ్యవసాయంలో చాలా ముందంజలో ఉండి ఎక్కడెక్కడి నుంచో కొత్త బొంగడాలు తీసుకొచ్చేయటం, కొత్త దీంతో బాపట్ల కాలేజీ ప్రొఫెసర్లు వాళ్ళందరూ మా పొలానికి రావటం, వాళ్ళందరి దీంతో జరుగుతూ ఉండేది. ఇదంతా చూసి నేను కూడా అట్లాగే అదే కంటిన్యూ అవుతా బాపట్ల కాలేజీ ప్రొఫెసర్లు తోటి ఒక మంచి సంబంధాలు ఉండే. అక్కడ ఎంఎస్సి స్టూడెంట్లన్నది ఇక్కడికి తీసుకొచ్చి మన పొలంలోకి తీసుకొచ్చి ఈ క్రాప్స్ గురించి వివరించడం, హైబ్రిడేషన్. అప్పుడు మేము ఈ మెయిజు వీటిని హైబ్రిడేషన్, ఏబీ లైన్స్ ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. వీటన్నిటిని గురించి ఏది రోగు, ఏది పేరెంట్, ఏది ఎట్లా ఇదంతా వాళ్ళ ప్రొఫెసర్ల దగ్గర నుంచి కొంత నేర్చుకోవటం జరిగింది. ఓకే. నేర్చుకున్న దీంట్లో ప్రొఫెసర్ల దగ్గర నుంచి నేర్చుకున్న దీంట్లో ఇది అట్లా ఒక్కో రంగం. ఇప్పుడు ఏంటంటే మనకి మామూలుగా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అగ్రికల్చర్లో. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఇది మాకు ప్రాబ్లం వచ్చింది, దీనికి ఏంటి అని అంటే వాళ్ళు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఎట్లా వచ్చింది ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక ప్రొఫెసర్ కాకుండా ఎంటమాలజీ ప్రొఫెసర్ల దగ్గరికి వెళ్ళేవాడిని, ఫిజియాలజీ వాళ్ళ దగ్గరికి, మళ్ళీ బ్రీడర్ల దగ్గరికి, ఇట్లా రకరకాల సమస్యలు ఆయన దగ్గరకు పంపించేవాళ్ళు. వాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్కి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అంతకంటే ఇంకా బాగా నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాళ్ళు. దీంతో కొంత సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది కొంచెం మైక్రోబయాలజీ వాళ్ళతోటి ఇట్లా రకరకాల వాళ్ళతోటి ఇట్లా జరిగిన తర్వాత ఒక వ్యవసాయం దీంట్లో కొంత ప్రాథమికంగా అట్లా అలవాటైంది. సైంటిఫిక్గా ఇక మనం ఏం చేయొచ్చు, మనం బ్రీడింగ్ మనం ఎందుకు చేయకూడదు, ఇదే కదా బ్రీడింగ్. 2 ఫ్లవర్స్ని ఇట్లా క్రాస్ చేయటం ఇదే కదా. అందుకని కాటన్ తీసుకొని కాటన్ బ్రీడింగ్ చేశాను. కాటన్ బ్రీడింగ్ చేస్తే చాలా మంచి రకాలు, చాలా మంచి ఇది వచ్చి ఆ కాటన్ రకాలు ఎక్కడెక్కడి నుంచి రైతులు, కర్ణాటక నుంచి ఎటు ఇంకా వేరే జిల్లా, ఇక్కడ రకరకాల జిల్లాల నుంచి వచ్చేసి ఆ ఇత్తనాల కోసం ఇక్కడికి వచ్చి తీసుకెళ్లేవాళ్ళు. ఎన్ని కంపెనీలతోటి ఆ రోజు మన ఇక్కడికి ఇంటికి వచ్చి ఇక్కడ 4 రోజులు కూడా ఉండి నేను ఇత్తనాలు తయారు చేయడం అయిపోతే ఉండి తీసుకెళ్లేవాళ్ళు అనమాట. అట్లా కాటన్లో కొన్ని చేసిన తర్వాత నేను తీసుకున్న ఆలోచనకు భిన్నంగా దానికి మంచిదని తీసుకుంటే వైట్ ఫ్లై అని ఒకటి వచ్చింది. వైట్ ఫ్లై వచ్చి పత్తిని మొత్తం నాశనం చేసింది. ఆ నాశనం చేసే టైంలో ఈ హైబ్రిడ్స్ అనేటప్పటికి చాలా ఖర్చు పెట్టి చెయ్యాలి. ఈ ఖర్చు పెట్టి చేసేదానికి నేనేమో మొట్టమొదటి నుంచి రైతులకు ఒక పద్ధతిగా దీనిగా ఇస్తూ ఉండేవాడిని, ఏదో అధిక లాభాలు ఈ కోణం నుంచి కాకుండా. ఇక దీంతో నిలవటం కష్టమైంది హైబ్రిడ్ చేయటంతో. అప్పుడు ఈ హైబ్రిడ్ కష్టమైందని చెప్పి ఆ కాటన్ దానికి ఏదో రకరకాల దీంట్లో ప్రయత్నం చేశాను. దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటుంది ఏమన్నా. ఆఖరికి జీన్ ట్రాన్స్ఫర్ చేయడానికి 87లో కాలరాడో యూనివర్సిటీ కూడా చేసి జీన్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఏమైనా ఇద్దా అని చెప్పి వాళ్ళతో చూశాను.
వాళ్ళు హీట్ రెసిస్టెంట్ జీన్ ఉంది, సాల్ట్ రెసిస్టెంట్ జీన్ ఉంది, కానీ పెస్ట్ రెసిస్టెంట్ జీన్ లేదన్నారు. ఇక Pest దాంతో ఇక resistant చేయటానికి ఇక లేక అది కాటన్ వదిలేసేసి ఇంకా దీంతో నిలబడాలి అంటే మిరపకాయ అనేటప్పటికి కాయలు పచ్చికాయలో ఎండుకాయలో కొంచెం ఆ మార్కెట్లో అమ్ముకుంటా చేయటానికి వీలయ్యిద్ది అనమాట. మిరప బ్రీడింగ్ ఎందుకు చేయకూడదని మళ్ళీ మిరప బ్రీడింగ్లో ఆ మిరప బ్రీడింగ్ చేస్తా. మిరపలో కొన్ని చాలా దగ్గరగా అప్పట్లో ఈ క్రాసులు చేసుకుంటా 250-300 రకాల దాకా నేను డెవలప్ చేయడం జరిగింది మిరపలో. చేస్తే ఏదో ఇప్పుడు ఉండదానికి దగ్గరలో వస్తున్నాయి, కానీ ఏదైనా ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ తోటి తీయాలని చెప్పేసి దీంతో ఒక మంచి ఉండాలని చెప్పి షార్ట్ డ్యూరేషన్లో మిరపలో ఉండే సమస్యలు ఏంటని చూసుకొని షార్ట్ డ్యూరేషన్లో ఉండేటట్టుగా కొద్ది మన పెసర మినువులాగా వేసుకుంటే పంట వచ్చేటట్టుగా కొద్ది రోజుల్లో చెట్టునే కాయ ఎండిపోయేటట్టుగా ఇన్ని రోజులు అనేటప్పటికి ఇన్ని రోజులు మందులు కొట్టుకుంటా దానికి కష్టం అవుతుంది. వాటర్ మేనేజ్మెంట్ కొంచెం ఈ మందులు ఇదంతా దీన్ని ఎందుకు మన పెసర మినువులాగా అట్లా ఒక వెరైటీ తయారు చేశాను, పాండవ్ అని. INGR నెంబర్ కూడా వచ్చింది. దాంట్లో అన్నీ చేసిన తర్వాత దాంట్లో ఒక చిన్న డిఫెక్ట్ ఏంటి, వైరస్ వస్తుంది. అన్ని మిరప రకాలకి వైరస్ వస్తుంది, దానికి వైరస్ వస్తుంది. ఆ వైరస్ రెసిస్టెంట్ మొట్టమొదటి వైరస్ రెసిస్టెంట్ చేశాను. తర్వాత ఈ క్రాస్ చేసిన తర్వాత ఆ రెసిస్టెన్స్ పోయింది. మళ్ళీ దాన్ని కాదులే అని చెప్పేసి అట్లా చేసి దాన్ని అట్లా ఉంచేసి వైరస్ మందులు రాలా. ఇక సరే దీన్ని కాదు ఇట్లా కాదు, దీన్ని మిరపను ఎందుకని మనం మెడిసినల్ వాల్యూ ఉండేటట్టు చేయకూడదు అని చెప్పేసి ఇప్పుడు మెడిసినల్ వాల్యూ తోటి ఇప్పుడు చాలా షుగర్ పేషెంట్ల కంటే రెటీనా దెబ్బతినే ఇది వస్తుంది. దాంట్లో కెరటనాయిడ్స్ అయ్యి కావాల్సి వస్తుంది. కెరటనాయిడ్స్ అయ్యి ఎక్కువగా ఉండేది జంతోఫిల్ అనేది కొంచెం అవసరం. ఇవన్నీ ఉండేటట్టుగా ఒక మిరప వెరైటీ ఒకటి తయారు చేస్తున్నాను. అది ఒకటి దగ్గరగా అయిపోయి ఉంది. దాన్ని పేటెంట్ చేసిన తర్వాత నేను బయటకి ఇచ్చేస్తాను. అలానే సార్ రీసెర్చ్ చేసి తయారు చేసిన వాటిలో చెప్పుకోదగ్గ వాటిలో ఇంకొక మెరుగైన వస్తువు ఏంటంటే అందరికీ ఇండియన్ ఫ్రూట్ అంటారు మ్యాంగో. అలాంటి మ్యాంగోలో రీసెర్చ్ చేసి నిల్వ ఉండేది, అంటే ఫ్రిడ్జ్లో పెట్టినా సరే 6 నెలలు పెట్టనండి, సంవత్సరం పెట్టనండి, ఆ రంగు మారకుండా తొక్క రంగు మారకుండా అలాగే ఉండేటువంటి ఐస్ ఫ్రూట్ మ్యాంగో అయితే కనుక సార్ తయారు చేయడం జరిగింది. ఒక్కసారి ఆ వివరాలు సార్ మాటలోనే తెలుసుకుందాం. నేను వైజాగ్ వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకునే సమయంలో ఇక్కడ అంతా మామిడి ఏరియా ఉంది. ఈ మామిడి ఏరియాలో మనం ఇంతకు ముందర కాటన్ చిల్లీస్ బ్రీడింగ్ చేస్తూ ఉన్నాం. మామిడిని ఎందుకు చేయకూడదు అని మామిడిలో కొత్త రకాలు డెవలప్ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో మామిడి ఏదో క్రాస్ చేయటం మొదలుపెట్టాం. ఒక వెరైటీ ఇంకొక వెరైటీ తోటి ఇట్లా క్రాస్ చేస్తూ ఉంటే మామిడిలో కొన్ని చాలా అద్భుతమైన రకాలు వచ్చినాయి. ఇందుట్లో ఒకటి స్వాగతం అనేది ఒక రకం. ఈ స్వాగతం అనేది మంచి సువాసనగా ఉంటుంది. ఒక మామూలు మామిడి కంటే మార్చి 15 కల్లా పళ్ళు వస్తాయి. బాగా ఇది మంచి సువాసన. ఎక్కడన్నా పండు ఉంటే ఇంట్లో పండు ఉంటే మొత్తం ఇల్లు అంతా చెప్తుంది. అంత సువాసన మంచి రుచితోటి ఒకటి. రెండోది అమృతం అని ఇంకొకటి. ఈ అమృతానికి ఇంకా చాలా అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. ఏ మ్యాంగో కూడా మనం దాన్ని ఫ్రిడ్జ్లో పెడితే 15 degrees సెంటీగ్రేడ్ దగ్గర చిల్లింజరీ వస్తుంది, నల్లగా అయిపోతాయి. ఈ అమృతం అనే వెరైటీ 6 సంవత్సరాలు ఫ్రిడ్జ్లో పెట్టిన డీప్ ఫ్రిడ్జ్లో -20లో -15 to 20 మధ్యలో అట్లా పెట్టిన 6 సంవత్సరాలు ఉండ డిస్కలర్ కాలే. ఓకే సార్. ఇది పండు చిన్నదిగా ఉంటుంది. ఓకే సార్. పండు చిన్నదిగా ఉంటుంది, సన్నగా పొడుగ్గా ఉంటుంది. మన ఐస్ క్రీమ్ లాగా తినటానికి కూడా వీలుగా ఉంటుంది ఇది. సరే దీన్ని ఇట్లా ఫ్రీజ్ చేసి దీన్ని చేస్తే అంతులేని స్వీట్నెస్ ఇప్పుడుండే ఇండియాలో బాగా మంచి స్వీటెస్ట్ మ్యాంగోల్లో ఇది వరుసలో ఇది కూడా వస్తుంది. ఓకే సార్. పోతే దీంట్లో ఇంకా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కూడా ఉన్నాయి. ఇదేంటి సపోటా పండు వచ్చినట్టు ఇట్లా మొత్తం తోలు ఒలిచేసుకొని అరటి పండు వచ్చినట్టుగా ఒలిచి తినడానికి వీలైద్ది, నిల్వ ఉంటుంది. దీనికి డ్రిల్ చేసి
డ్రిల్ చేసి ఒక పుల్ల పెట్టాం పట్టుకోవటానికి. అవును సార్. ఇట్లా దీన్ని తీసుకెళ్లి ఇట్లా రకరకాల ఎగ్జిబిషన్లో దీన్ని పెట్టాం. అవును సార్. ఢిల్లీలో కూడా పెట్టారు. ఢిల్లీలో కూడా పెట్టాం. ఓకే. ఢిల్లీలో పెట్టి అన్ని మామిడి పళ్ళు అక్కడ 200-300 స్టాళ్ళు పైగా అక్కడ ఉంటే ఆ 300 స్టాల్లో మనం కూడా ఒక స్టాల్ పెట్టేసి దీన్ని పెడితే దాంట్లో అందరూ 30 రూపాయల నుంచి 50 రూపాయలు కేజీ అమ్ముతుంటే ఈ వెరైటీని మనం కేజీ 700 రూపాయలు అమ్మాం. ఓ సూపర్ సార్. జనం బాగా ఇంట్రెస్ట్గా అట్లా వచ్చేసి ఒక పండు తినటం, ఒక 2 కేజీలు తీసుకెళ్ళిపోవటం, అంత బాగా ఇంట్రెస్ట్గా దీన్ని ఇచ్చేసారు. తర్వాత దానికి ముందర హైదరాబాద్లో ఒకసారి బయో దీంట్లో ఒకటి పెట్టాము. మళ్ళీ ఇట్లా ఇక్కడ కూడా అగ్రిటెక్ ఇది జరిగినప్పుడు ఇక్కడ వైజాగ్లో అప్పుడు ఒకటి కొంచెం ఇట్లా కొన్ని ఎగ్జిబిషన్లో పెడితే అందరూ బాగా దీనికి ఇష్టపడతా ఉంటారు, దీని రుచికి దీనికి. పసిపిల్లలు అయితే 1 సంవత్సరంన్నర పిల్లకి ఒక పండు ఇచ్చేసి వదిలిపెడితే ఆ పండు అయిపోయేదాకా ఆ పిల్ల వదిలిపెట్టదు. ఓకే సార్. అంత ఇష్టంగా అంత దీంట్లో. ఇంకొకటి ఏంటంటే ఇందులో కొన్ని ప్రత్యేకమైన యాసిడ్స్ కూడా ఒక మంచిదిగా ఉన్నాయి, అది బాగా ఇది అవుతుంది, మంచి చేసి మంచిది. ఇట్లా ఈ దీంతో చేసిన తర్వాత దీనికి టెస్ట్ చేపిస్తే తీపి కూడా ఇది ఎక్కువ వచ్చింది. ఇంకా ఇదే కాకుండా ఇంకా తర్వాత ఇంకా కొన్ని వెరైటీలు చేస్తాం. ఇప్పుడు అందరూ కలర్ వెరైటీ, కలర్ ఉండాలి. ఒక జపాన్లో ఒక రంగుండ మామిడి పండు ఉంటే ఆ రంగుండ పండు ఉంటే అట్లాంటివి ఒక 3-4 వెరైటీలు మంచి కలర్ ఉండేటట్టుగా, యాపిల్ తోటి పోల్చుకునే అంత కలర్ ఉండేటట్టుగా కొన్ని వెరైటీలు డెవలప్ చేయడం జరిగింది. ఇంకొకటి కేజీ సైజు ఉండేటట్టుగా పెద్ద కాయగా ఉండేటట్టు మన ఫ్రీజ్ చేసి ఐస్ క్రీమ్ తిన్నట్టుగా ఇట్లా తినటానికి వీలయ్యేటట్టుగా ఒక 5 కప్పులు దాకా వస్తుంది. ఒకదాన్ని ఫ్రీజ్ చేసి తీసి స్కూప్ తోటి తీసి కనుక పెడితే ఒక 5 కప్పులు వచ్చేటట్టుగా కొన్ని వెరైటీలు. ఇంకా పోతే పల్పుకి బాగా ఎక్కువ పల్పు ఉండేటట్టుగా, ఈ మ్యాంగోలో వచ్చే డిఫెక్ట్లు కొన్ని ఉండాటిని ఈ డిఫెక్ట్ని అధిగమించేటట్టుగా మైనస్ ఉన్నాయి తీసి వీలైనంత మట్టు కొన్ని మామూలు దానికి మొదల దగ్గర పైన ఒక తొడిన దగ్గర ఒక ఈ పూతలు అవన్నీ పడి అక్కడ నిలవ ఉండిపోయి అక్కడ ఒక బూజులాగా వచ్చేస్తుంది. అట్లా లేకుండా ఆ తొడిన దగ్గర అక్కడ ఏది పడ్డా జారిపోయేటట్టుగా మొక్క కాయ షేపులో అట్లా తీసుకోవటం. పోతే ఇంకొకటి ఏంటంటే కాయని ఇప్పుడు మేజర్ ప్రాబ్లం మ్యాంగోలో పంట. ఈ చెట్టు నుండి కాయలు అవదాన్ని చూసేసి అంతా కోసేసి మందుల్లో ముంచుతారు. మందుల్లో ముంచి దీన్ని తీయాలి. అట్లా కాకుండా మనం చెట్టునే పండేటట్టు ఎందుకు చూసుకోకూడదని ఈ చెట్టుని పండితే ఏమవుతుంది, మామిడి పండు పైనుంచి కిందకు పండుకొస్తుంది. పైనుంచి కిందకు పండినప్పుడు ఏమవుతుంది, తొడిన దగ్గర పండంగానే అది రాలిపోయిద్ది. అది పైన పండిందో లేదో కింద చెట్టు నుంచి చూస్తే తెలియదు. దాన్ని కింద నుంచి పైకి పండేటట్టు మనం ఎందుకు చేసుకోకూడదని అట్లా బ్రీడ్ చేసుకొని మామిడి పండు కింద నుంచి పైకి పండేటట్టు. ఆ తొడిన దగ్గర పచ్చి ఉంటుంది, కాయ కంప్లీట్ పండేదాకా మనం తీసేయచ్చు, రాలదు. మనం ఎప్పుడు అనుకుంటే ఇట్లా చూస్తే కాయ అదిగో పండి ఉంది కోసుకోవచ్చు. ఈ మందులు దీనికి పెట్టాల్సిన అవసరం లేదు. కాయ చెట్టునే పండిన తర్వాత తీసుకునేటట్టుగా ఈ రకమైన కొన్ని ఉండాటిని ఇది చేసి కొంత డెవలప్. సరే, ఎలా సార్ ఇవన్నీ అంటే సాధారణంగా మనం ఆలోచన శైలి కూడా ఎటువైపు వెళ్తుంది, ఎలా ఆలోచించారు? ఇప్పుడు ఎంతో మంది బ్రీడర్లతోటి నాకు స్నేహం ఉంది. ఈ బ్రీడర్లతోటి ఒక కాటన్లో వెళ్ళినప్పుడు లాంలో చేసేవారు నాగేశ్వరరావు గారని, ఎంటమాలజిస్ట్ రోసి గారని మా కజిన్ ఒక ఆయన ఉన్నారు. ఆయన పోతే ఈ అక్కడ బాపట్ల కాలేజీలో బ్రీడర్లు మధుసూదన్ రావు గారు, వీళ్ళందరూ ఈ బ్రీడర్లు సలహాలు తీసుకునేవాడిని. ఒక రైతు వచ్చి వీళ్ళని సలహాలు అడిగితే వీళ్ళు ఎంత ఇదిగా కెమిస్ట్ ఒక సివి నాయుడు గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఐవి సుబ్బారావు గారి గురువు, ప్రాక్టికల్ మ్యాన్. ఆయన మినరల్ న్యూట్రిషన్లో ఆయన ఒక అద్భుతమైన ఇది అనమాట. ఆయన ఎక్స్పెరిమెంట్లు మొత్తం నాతో చేయించేవాడు. సార్ ఇప్పటికీ వీళ్ళందరూ మీ కాంటాక్ట్లో ఉంటుంటారు సార్? కొంతమంది ఉన్నారు. వాళ్ళందరితోటి కొంచెం అప్పుడప్పుడైనా కాంటాక్ట్లో ఉంటాం, తలుచుకుంటా. ఇట్లా బాపట్ల కాలేజీకి వెళ్తే ఆయన ప్రొఫెసర్గా చేసి ప్రిన్సిపాల్గా చేసిన హనుమంతరావు గారు ఎంతో వీళ్ళందరూ బాగా ఇది సహకరిస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం, దూరంగా ఉండాను కదా, కలుస్తూ ఉంటాం.
సార్ ఈరోజు స్నేహితుల దినోత్సవం, ఫ్రెండ్షిప్ డే. ఓహోహో. సార్ అయితే మీ లైఫ్ లో మీకు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరని చెప్తారు? నాకు ఏ బంధువులతోటి అంత ఎక్కువ ఇది లేదండి. నా జీవితం మొత్తం కూడా స్నేహితులతోటే జరుగుతుంది. ఇప్పుడు హాస్పిటల్లో వచ్చి ఇక్కడ సర్వీస్ చేసే వాళ్ళందరూ స్నేహితులే. అవును. ఇది కాకుండా నాతోటి చెప్పలేను నీకు బెస్ట్ స్నేహితుడు ఎవరంటే నాకు మీ కుటుంబం ఎంతమంది అంటే చెప్పలేనట్టు నాకు దగ్గరగా బాగా ఇది అనుకున్నాళ్ళు ఒక ఇంత ఒక 30-40 మంది స్నేహితులు ఉంటారు. ఓ 30-40 మంది ఉంటారు. ఎవరిని ఇందుట్లో ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అనేది కాకుండా అట్లా అంత దీనిగా ఒకళ్ళు నాకు కష్టం వస్తే వాళ్ళ కష్టం వాళ్ళు కష్టంగా ఫీల్ అయ్యేటట్టుగా ఇంతమంది స్నేహంగా ఉంటారు. నా బలం అంతా అదే, నా స్నేహితులే నా బలం. చెప్పొచ్చు సార్. నా ఆస్తి ఏంటి అంటే నా ఆస్తే నా స్నేహితులు. ఓకే సార్. ఏం సంపాదించుకున్నా అంటే అందరూ నేను అన్ని కోట్లు ఇన్ని కోట్లు అంటారు, నేను ఇంతమంది స్నేహితులు సూపర్. అభిమానులు వేరు, అభిమానులు పేషెంట్లు అంతా అభిమానంగా ఉంటారు, ఇదంతా ఒక ఎత్తు. ఇక స్నేహితులుగా ఒక 25-30 మంది బాగా. చూసారు కదండి కొంగర రమేష్ గారు, ఆయన యొక్క జర్నీ ఎలా జరిగింది, దేని పట్ల ఆయన ఆసక్తి ఉన్న పట్ల ఎలా రీసెర్చ్ చేసి దాన్ని సాధించుకొచ్చారనే విషయాలు తెలుసుకున్నాం చాలా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీలాంటి వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేసే భాగ్యం కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.